ఆహా ప్రశాంతంగా ఉంది దగ్గర. మరి 5 గంటలు పట్టింది ఇదంతా క్లీన్ చేయడానికి. 5 గంటలు పట్టింది క్లీన్ చేయడానికి. ఏది కిచెన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎట్లా ఉంది కిచెన్ చూపించు. ఆకు లైట్ కనిపించట్లా. ఏంటి నేను చూసిన కిచెన్ అండి ఇది. ఏది ఇదంతా నిన్న ఇక్కడ అంతా ఏంటంటే ఉన్నాయిగా. మొత్తం క్లీన్ చేశా. మొత్తం షెల్ఫ్లు కూడా క్లీన్ చేసినట్టున్నావు. షింక్ కూడా క్లీన్ చేశా. షింక్ కూడా క్లీన్ చేసావా? ఏంటి షింక్ లేదు? చేశారనుకున్నానే ఒకటి మిగిలిపోయిందా? శత్రుశేషం మిగిలిందిరా. అయ్యో నా రూమ్ కూడా నేను చూపిస్తా. రూమ్ ఏమైంది బాగానే ఉంది. నా టేబుల్ హాల్లోకి పోదాంపా. అరే నా మొహం చూపిరా. నీ మొహం అనిపిస్తుంది. నీ మొహం చూడాలని ఆడియన్స్ అనుకోవట్లేదు అయ్యా. లైట్ అయ్యాలా? లైట్ అయ్యి ఏ లైట్ అయ్యి ముందు ఈ రూమ్లో పోదాం. ఇదేగా మన థియేటర్ రూమ్. థియేటర్ రూమ్ నీ మొహం అది కంపెనీ రూమ్. అదే కంపెనీ రూము. నైట్ అయితే థియేటర్ రూము. మార్నింగ్ కంపెనీ రూమ్. లైట్ అయ్యారా? ఏ కంపెనీ లైట్ వేస్తే ప్రొజెక్టర్ కనిపిదిగా. లైట్ వేస్తే ప్రొజెక్టర్ కనిపిది కదా నీళ్ళు. అంటే బట్ రూమ్ నీట్నెస్ చూపించాలి కదా. రూమ్ నీట్ నీట్ అండ్ క్లీన్. హాల్ కూడా నీట్గానే ఉంది. సిస్టమ్ ఇది పెట్టుకున్నావు. రూమ్ అంతా ఆదో రూమ్ లాగా ఖాళీగా ఉంది. చాలా మినిమలిస్టిక్ ఉంటుంది రూమ్. ఇది ఎంతసేపు పట్టించున్నావు ఇదంతా చేయడానికి నీకు? నీ పర్సనాలిటీ పక్కన పెడితే క్వశ్చన్ ఏంటి? ఎంతసేపు పట్టింది నీకు చేయడానికి? కిచెన్ ఎక్కువ టైం పట్టింది. దగ్గర ఒక 2 hours కిచెన్ పట్టింది. మిగతాది మొత్తం 1 hour మ్యాక్సిమం. అంటే మొత్తం 3 hours చేసాం. మోస్ట్లీ 3.5 hours అయిపోయింది. ఇక జీవితం సెట్ అయిపోయింది. ఇక క్లీన్ చేయడం రేపటి నుంచి క్లీనింగ్ టైం వెళ్తావా? లేదు క్లీనింగ్ అయిపోయింది కదా. ఇక జీవితానికి మీద ఒక పర్స్పెక్టివ్ వచ్చింది. ఏం చేయాలో క్లారిటీ వచ్చిందా చెప్తా. ఏంటది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? అక్కడ కూర్చున్నా. ఇక్కడే కూర్చుందా? అది రూమ్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు? వచ్చిందన్న ఒక పర్స్పెక్టివ్. ఫ్రేమ్ మధ్యలో పెట్టాను నేను పక్కకుండా. లేదు కరెక్ట్ వచ్చింది. రైట్. ఓకే నీకు వేరేది కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్. ఓకే రూమ్ క్లీనింగ్ అయిపోయింది. ఫస్ట్ థింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసాం. ఏదో కూడా చేయాలి కాబట్టి. సారీ ఏం చేయడం చేత కాదు కాబట్టి. సో ఇప్పుడు యూట్యూబ్లో ఫస్ట్ ఏం చేయాలో క్లారిటీ లేదు. బట్ ఇనీషియల్గా అయితే న్యూస్ చెప్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పవన్ కళ్యాణ్ గారికి సీజ్ ద షిప్ అని ఒక స్లోగన్ వచ్చింది. అట్లాగనే సంథింగ్ అల్లు అర్జున్ గారిది మెగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మధ్య గొడవ అవుతుంది కదా. ఇవన్నీ కూడా మనం TV5లో చూస్తే ఒక రకంగా ఉంటుంది న్యూస్, సాక్షిలో చూస్తే ఒక రకంగా ఉంటుంది, TV9లో చూస్తే ఒక రకంగా ఉంటుంది. సో వాళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్ చెప్తారు. సో మేమేం చేద్దాం అనుకుంటున్నామంటే మా పర్స్పెక్టివ్ చెప్తాం. మా పర్స్పెక్టివ్ చెప్తా అంతే. సరే సరే తప్పు జరిగింది. మేము మా పర్స్పెక్టివ్ చెప్పము. అన్ని న్యూస్ ఛానల్లో ఇప్పుడు కొన్ని ఫాల్ట్స్ ఏంటంటే సాక్షి వాళ్ళు చెప్తారు, కొన్ని ఫాల్స్ TV5 వాళ్ళు చెప్తారు, కొన్ని ఫాల్స్ TV9 వాళ్ళు చెప్తారు. అన్నీ ఎవరు చెప్పరు కదా. మేము అన్నిటినీ క్రోడీకరించి అంటే అంత ఆధ్యాత్మిక తెలుగు ఎవరికి తెలియదు. అవన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి మీ ముందు ప్రజెంట్ చేస్తాం. అది మొత్తాన్ని మీరే తీసుకొని మీకు నచ్చిన అనాలిసిస్ చేసుకోండి. మేమే అనాలిసిస్ చెయ్యం. అంటే అన్ని వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ పెడతావా? అంటే వీడియోలో కట్ చేసి ఇక్కడ పోస్ట్ చేస్తావా? లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీజ్ ద షిప్ అని ఉంది పవన్ కళ్యాణ్ గారిది. సాక్షి వాళ్ళు ఏదో చెప్తారు అంటే ఆల్రెడీ సీజ్ అండ్ షిప్ ని సీజ్ చేశారని వాళ్ళు ఏదో చెప్తారు. TV5 వాళ్ళు ఇంకోటి ఏదో చెప్తారు, లేదు సీజ్ అవ్వలేదు ఇదిగోండి జియో రిపోర్ట్ అని వాళ్ళు ఏదో చెప్తారు. మేమేం చేస్తామంటే వాళ్ళు ఈ విధంగా చెప్పారు, వీళ్ళు ఈ విధంగా చెప్పారు, వాళ్ళు ఈ విధంగా చెప్పారు అని చెప్తాం. మీకు ఎందుకు వాళ్ళ ఛానల్స్ చూసుకోవచ్చు. అదే కదా ఇప్పుడు TV5 చూసేవాడికి అది మాత్రమే తెలుస్తుంది, సాక్షిలో ఏం చెప్తున్నారు తెలియదు. ఎందుకు వాడు సాక్షి చూసుకుంటాడు ఒకవేళ చూడాలనిపిస్తే. అదే కదా ఇప్పుడు అవన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు
సీజ్ ద షిప్ గురించి వీడు ఎప్పుడు చెప్తాడు, వాడు ఎప్పుడు చెప్తాడు ఎవరికి తెలియదు కదా. ప్రతిరోజు టీవీ ముందు కూర్చుంటాడు వెళ్ళి యూజర్. ఎందుకు యూట్యూబ్ లో నొక్కగానే వస్తుంది సీజ్ ద షిప్ టీవీ 9 అంటే చూడాలా సాక్షిలోకి వెళ్ళి సీజ్ ద షిప్ గురించి ఏం చెప్తాను. సీజ్ ద షిప్ టీవీ 5, సీజ్ ద షిప్ టీవీ 9, సీజ్ ద షిప్ సాక్షి అని వద్దని 3 వచ్చేస్తాయి. అట్లా చూస్తే ప్రపంచంలో అన్ని యూట్యూబ్ లో గూగుల్లో ఉంటాయి. కానీ మన పని ఏంటి, కస్టమర్ యూజర్ యొక్క టైం సేవ్ చేయాలి, వాడి లైఫ్ ఈజీగా ఉండాలి. మొత్తం మనమే తెచ్చా వాడి దగ్గర పెడదాం, కస్టమర్ వ్యూవర్ ముందు పెడదాం. వ్యూవర్ అవి మొత్తం చూసి వాడి స్టూపిడ్ అనాలిసిస్ వాడు చేసుకుంటాడు. స్టూపిడ్ అని ఎందుకు అంటున్నావు అది? ఎందుకంటే అనాలిసిస్ అనేదానికి అది ఇప్పుడు ఏది ఫ్యాక్టో ఏది ఫ్యాక్ట్ కాదో మనకు తెలియదు. ఫస్ట్ థింగ్, నువ్వు ఏది నమ్ముతావు అనుకుంటావు అదే నమ్ముతావు. నీ ముందు 4 పెట్టాను, సాక్షి ఇది చెప్పాడు, టీవీ 9 ఇది చెప్పాడు, టీవీ 5 ఇది చెప్పాడని. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఏది నమ్మాలో అదే నమ్ముతావు. అందుకనే ఇన్ జనరల్గా ఏది రైట్ అనాలిసిస్ అయితే ఎవరికి తెలియదు. కాబట్టి ఇన్ జనరల్గా ప్రతి ఒక్కరిది స్టూపిడ్ అనాలిసిస్. టీవీ 5 నమ్మేవాడు టీవీ 5 నమ్మండి, సాక్షి నమ్మేవాడు సాక్షి నమ్మండి, టీవీ 9 నమ్మేవాడు టీవీ 9 నమ్మండి, మీ ఇష్టం. నాదైనా స్టూపిడ్ అనాలిసిస్, మీదైనా స్టూపిడ్ అనాలిసిస్. ఆల్రెడీ వాళ్ళు అదే చేసేది, టీవీ 5 నమ్మేవాళ్ళు టీవీ 5 నమ్ముతున్నారు, టీవీ 9 నమ్మేది ఇది చూడకుండా అది నమ్ముతున్నారు, అది చూడకుండా వీడు ఇది నమ్ముతున్నాడు. అవును, వాడికి అది చూడబుద్ధి కావట్లేదు కాబట్టి చూడట్లేదు. ఇప్పుడు నీ దగ్గర చూడబుద్ధి కావట్లేదు కాదు, వాడు ఇప్పుడు కాదు లక్ష్మణ్, వాడు చూస్తున్నాడు ఆ టైంకి, వాడు అది చూస్తున్నాడు. వాడికి ఉన్న కొంచెం టైంలో వాడు చూసాడు, అదే నమ్మేస్తున్నాడు. వీడికి ఉన్న కొంచెం టైంలో వీడు ఇది చూస్తున్నాడు, వీడు ఇదే నమ్మేస్తున్నాడు. ఇద్దరి మధ్య ఎక్స్చేంజ్ అవ్వట్లేదు. మనం ఏంటంటే ఒక చిన్న వీడియోలో ఒక 4 minutes 5 minutes వీడియోలో ఇది మొత్తం ఒక దగ్గర పెడుతున్నాం, వ్యూవర్కి ఇస్తున్నాం చూడు బాబు అని. వాడు మొత్తం ఒక 5 minutes లో మొత్తం చూస్తాడు, చూసి వాడికి నచ్చింది వాడు తీసుకుంటాడు, వాడికి నచ్చింది వాడు అనాలిసిస్ చేసుకుంటాడు. సో నువ్వు యూజర్ని ఏంటంటే ఆలోచింపజేస్తున్నావు, యూజర్ పర్స్పెక్టివ్ కూడా చూపిస్తున్నావు, యూజర్ ఆలోచింపజేస్తున్నావు. మేబీ ఇది కూడా అయ్యిండొచ్చు కదా అని చెప్తున్నావు. పర్స్పెక్టివ్స్ వాడి ముందు పెడుతున్నాము. ఒక సైడ్ ఆలోచిస్తున్నాం, ఇంకో సైడ్ కూడా ఇది ఉండుండొచ్చు కదా అని ఆలోచింపజేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, ఒక సైడ్ కాదు అన్ని మీ ముందు పెడతాము, మీకు నచ్చింది తీసుకోండి. అది ఎవడు కరెక్ట్ కాదు, ఎవడు కరెక్ట్ ఎవడు తప్పు ఎవ్వడికి తెలియదు. ఆ సిచ్యువేషన్ లో ఉన్నోడికి తప్ప ఆ ఛానల్ వాడికి తెలియదు, ఈ ఛానల్ వాడికి తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. బట్ మేము చేసేది ఏంటంటే మొత్తం ఒక దగ్గర తెస్తాం, చూడండి, తక్కువ టైంలో టైం సేవ్ చేసుకోండి. ఓన్లీ పాలిటిక్స్ ఉంటుందా, ఏమేమి ఉంటాయి ఇందులో? అసలు సీజ్ ద షిప్ ఉంటుందని కూడా నేను చెప్పట్లేదు, అల్లు అర్జున్ రామ్ చరణ్ ఉంటారని కూడా నేను చెప్పట్లేదు. ఇప్పుడు పడుకుంటాను, నైట్ నిద్రపోతా, రూమ్ శుభ్రం అయిపోయింది కదా, ఇదే ఎక్కువ ఈ రోజుకి, ఎందుకంటే స్ట్రెస్ పెట్టుకోదలుచుకోలేదు. రేపు పొద్దున ఆలోచిస్తా ఏ వీడియో మీద చేయాలనేది, అది చేసి రేపు ఈవినింగ్ పెడతాను మీకు. అది దాని ప్రకారం చూద్దాం ఈ జర్నీ ఎంత దూరం వెళ్తుందో, ఏమంటాం చూద్దాం. మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోయినా ఏం చేయలేరు కదా, వాళ్ళకి అది ఏం చేయలేకపోయింది మనం. సరే మరి, బాయ్.